సో చిన్న అప్డేట్ ఇది అని కాకపోతే పెద్ద మొత్తంలో పైసలు వచ్చినాయి ఆర్టీసీకి. ఆ పైసలు ఏడికెళ్ళి వచ్చినాయి కాదు, కేసీఆర్ బహిరంగ సభ ద్వారా. సో ముచ్చట ఏంటంటే 3000 బస్సులు ఇవ్వండి, 27న నిర్వహించే సభ కోసం ఆర్టీసీ ఎండీకి గులాబీ నేతల రిక్వెస్ట్, 8 కోట్ల రూపాయల చెక్ అందజేత. సో ఆర్టీసీకి బీఆర్ఎస్ పార్టీ వల్ల జరిగిన ఏదైనా మేలు ఉందా అంటే ఇది ఒకటే, 8 కోట్ల రూపాయలు ఇచ్చారు మొత్తానికి. మరి వాళ్ళ అధికారంలో కూడా బస్సులు ఎట్లా వాడుకురో దేవునికి భగవద్గీత కానీ 8 కోట్ల రూపాయలట. సో ఈ సభకు సంబంధించి మరి 3000 బస్సులు ఇవి 3000. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభని ఆ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. భారీ జనసందోహం నడుమ సభ నిర్వహించి తమ బలమేంటో అధికార పార్టీకి చూపించాలని కూడా ప్రయత్నం చేస్తోంది. సభ విజయవంతానికి నియోజకవర్గాలు, జిల్లాల వారీగా జనాభా తరలింపుపై ఇప్పటికే అధినేత కేసీఆర్ టార్గెట్లు ఇచ్చారు. అందులో భాగంగా ఆర్టీసీ బస్సుల కోసం ఆ సంస్థ ఎండీ సజ్జనార్ను సోమవారం బీఆర్ఎస్ నేతలు కలిశారు. ఎల్కతుర్తిలో ఈ నెల 27న నిర్వహించే సభకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వారి కోసం 3000 బస్సులను ఏర్పాటు చేయాలని వినతి పత్రం అందజేశారు. సో 3000 బస్సులకు అవసరమయ్యే 8 కోట్ల రూపాయల చెక్ను ఆర్టీసీ ఎండీకి అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి, టీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు గెలు శ్రీనివాస్, తుంగ బాలు, కుర్వా విజయ్ కుమార్ అయితే పాల్గొన్నారు. మొత్తానికైతే 3000 బస్సులతోటి ఎల్కదుర్తిలో భారీ బహిరంగ సభ, రజతోత్సవ సభను అయితే నిర్వహిస్తారు. ఇక ఆ బస్సులు ఎట్లుంటే మీకు తెలుసు, గతంలో కేసీఆర్ బాపు మీటింగ్ అంటేనే పండుగ, ఇది ఏమనే కానీ చూడురు. ఇక బస్సులలో ఎటువంటి వీడియోలు వస్తాయి ఆ రోజు, జెండాలు కట్టుకొని ఇట్లా అనుకుంటూ పోతారు, ఆ వీడియోలు అన్నీ వస్తాయి చూడరు. మీరు అబద్ధమా నేను ఇప్పుడు ఎవరికైనా మండుతుంది కావచ్చు కానీ వాస్తవం ఇదంతా జరుగుతుంది. జనరల్గా ఎవరి మీటింగ్ అయినా గట్లనే జరుగుతుంది. కానీ కేసీఆర్ బాబు మీటింగ్ అంటే జరంత ఇంకా దిల్కుష్ తోటి పోతారు మంచిగా. అది ఎట్లా పోతారో మీకు అదే రోజు మీకు ఏమైనా వీడియోలు దొరికితే చూపించే ప్రయత్నం అయితే చేస్తాం. మొత్తానికి బీఆర్ఎస్ సభకు 3000 బస్సులు అయితే పోతున్నాయట.